కనక జ్యువెలరీ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ హనుమకొండలోనే అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, జ్వాల ద్వీపం లాస్ట్లోకి వచ్చేసాం. చివరి ఎపిసోడ్లోకి వచ్చేసాం. పెద్ద పక్షి ఒకటి నల్ల చుక్కలా కనబడి వీళ్ళ దగ్గరికి వస్తే దారి చూపిస్తోంది అనుకున్నారు. దగ్గరికి వచ్చాక తెలిసింది దాని మీద 2-3 పులిరాయిళ్ళు ఉన్నారు. కేకలు పెట్టేశారు. రాక్షసులకి అసలే భయం అవంటే. అంత దగ్గరగా వచ్చేసేసరికి కేకలు పెట్టేసరికి ఉగ్రాక్షుడు, ఏం భయపడద్దు, మనకి ఇదివరకే తెలుసు, కాగడాలు ముట్టించి విసిరేయండి దాని మీదకి. ఇక కాగడాలు విసిరేశారు, బల్లాలు విసిరేశారు, వాళ్ళ దగ్గరికి రానివల భీభత్సంగా యుద్ధం చేశారు. కాగడాలు ఇప్పుడు వీళ్ళు ఉన్నదేమో పడవల మీద, ఆ కాగడ పడితే చెక్క అంటుకుంటుంది, అదో బాధ కదా. మా నాన్న తంటాలు పడి మొత్తానికి వాళ్ళని చెదరగొట్టారు. పులిరాయిలు కాస్త పారిపోయారు. వీళ్ళు ఈ ప్రయాణం చేస్తూ చేస్తూ భల్లూకరాయిళ్ళు ఉన్న ప్రాంతానికి చేరారు. ఆ జ్వాలాద్వీపంలో ఒక పక్కగా ఒక కొండ కొసలో ఉన్నటువంటి దాని కొండపాదం దగ్గరికి చేరారు. 2 రోజుల పాటు ఎవ్వరూ రాల. వీళ్ళకి ఉగ్రాక్షుడికి ఉగ్రదత్తుడు కూడా కనిపించలే. ఏమీ జరగలేదు. ఈ 2 డేస్ వీళ్ళ ప్రయాణంలో అలాగే నడుచుకుంటూ పోయారు. వెళ్ళాలిగా, రాక్షసులు బలమైన వాళ్ళు. వీళ్ళకి వ్యవహారం విషయం తెలుసు కానీ ఒడుపు రాదు, తెలివి లేదు, ఒడుపు లేదు. సముద్రంలో ప్రయాణం చేస్తూ ఈ వాలుగా వెళ్ళటాలు అవి అంత బాగా ఏం రావు. ఎట్లాగో చచ్చి చెడి వెళ్ళారు అంతే. 2 రోజుల పాటు ఎవరు వీళ్ళ మీదకి రాలేదు. వీళ్ళు అక్కడికి చేరారు. అక్కడికి చేరేసరికి 2 డేస్ తర్వాత పులిరాయిళ్ళు, ఎలుగురాయిళ్ళు, ఈ భల్లూకరాయిళ్ళు యుద్ధం చేస్తున్న సీన్లోకి చూశారు. వీళ్ళు చేరేసరికి వీళ్ళు ఏమిటి, వీళ్ళకి ముందే తెలుసు భల్లూకరాయిళ్ళ పక్షం మనం, పులిరాయిళ్ళే మనకి రెండో వాడు, నాగవర్మ తాలూకు వాళ్ళు ద్రోహులు, వాళ్ళే మనుషుల్ని ఎత్తుకుపోయేది. అక్కడి నుంచి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. చూస్తూ ఉంటే ఈ ఉగ్రాక్షుడికి కనపడింది ఒక భల్లూకరాయుడి వేషంలో ఉన్నది తన కొడుకు. ఓహో, ఆశ్చర్యపడి, ఉగ్రదత్త ఏమిట్రా ఈ వేషం నాయన అని ఎత్తి భుజాల మీద కూర్చోబెట్టుకున్నాడు కొడుకుని. ఏమిటంటే, నన్ను నాన్న అటు తీసుకెళ్ళని ఒక పక్కకి తీసుకెళ్ళి అక్కడ యుద్ధం చేస్తున్న కందుడిని చూపించాడు. ఇతనే ఆ భల్లూకరాయుళ్ళకి అధిపతి, పులిరాయిళ్ళ నుంచి నన్ను రక్షించాడు. లేకపోతే నేను కూడా వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళతో పాటు అక్కడ బానిసగా ఉండేవాడిని అని చెప్పాడు. వాళ్ళు మాట్లాడుకున్నారు. సరే, ఉగ్రాక్షుడు యుద్ధం చేద్దాం ఎలాగైనా సరే. ఆ నాగవర్మ వాడంటే కోపం వీళ్ళకి. ఆ కరవీరుడు ఎక్కడున్నారో చూడండి, వాళ్ళని కూడా చంపేద్దాం, మేము ఇంతమంది వచ్చాం, మేము యుద్ధం చేస్తామన్నాడు. అంటే నిస్పృహగా కందుడు ఏం చెప్పాడంటే, ఉగ్రాక్ష, నీకు ఒక విషయం చెప్పాలి. ఈ ఏకపాదుడు అనేవాడు ఈ కోటను ఆక్రమించున్నాడు. వాడు అత్యంత శక్తివంతుడు, బలశాలి కాదు. వాడి రక్తం ఎవరు చూసినా, వాడెవరి రక్తం చూసినా చచ్చిపోవటమే. నీ రక్తం కళ్ళ చూస్తే నువ్వు పోవాలి, వాడి రక్తం నువ్వు చూసినా నువ్వే పోతావు, వాడికి ఏం అవ్వదు అనేసరికి వాడు మహాబలశాలి కూడానా అన్నాడు. కాదు, బలశాలి కాదు, వాడు బుద్ధిశాలి మాత్రమే. వాడు ఒంటి కాలే, అర్భకుడు. ఒక 10 ఏళ్ల పిల్లాడు కూడా వాడిని కొండ నుంచి దొర్లించేయగలడు. వాడు తన మేధస్సుతోటి తన తాలూకు ఈ వరము శాపము అయినటువంటి ఈ వ్యవహారంతో అందరినీ కంట్రోల్లో పెట్టుకున్నాడు. వాడు ఒక చిన్న చిల్లు పెట్టి చూపించగలడు నెత్తురు నీకు. వాడి రక్తం నువ్వు చూసావా చచ్చేవే నువ్వు. అదే వాడి దగ్గర ఉన్నది. వాడి నాగవర్మని అదుపులో పెట్టుకున్నాడు. వాడేం చేశాడు, ఆ సైన్యంలోంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వాడు 2వ రాజ్యం జయించదలుచుకుంది. ఎందుకంటే ఇక్కడికి మనుషుల్ని సప్లై చేయడం కోసం మానవుల్ని బానిసల్ని చేసి వాళ్ళతోటి ఇవన్నీ తవ్వించి కొండలు వచ్చిన ధనరాశుల్ని ఎంజాయ్ చేస్తున్నాడు. వాడు మనుషులే వాడి బానిసలు. ఏ మనిషి అయినా వాడి మాట వినకపోతే నెత్తురు చూపించి చంపేస్తాడు. ఇక్కడికి వచ్చాక ఇంకా తప్పించుకోలేరు, వాడికి దొరకకుండా ఉండాలంతే. దానికి తోడు ఆ నాగవర్మ, కరవీరుడు వాడితో పాటే ఉన్నారు. మీ అబ్బాయితో పాటు వచ్చినటువంటి 3వ వాడు వాళ్ళ వెనకాల చేరాడు. రుద్రుడు వీళ్ళ దగ్గర ఉన్నాడు. ఆ రుద్రుడు అక్కడ ఉండిపోయాడు. 2 ఫ్రెండ్స్లో ఉగ్రదత్తుడు 2 ఫ్రెండ్స్లో ఒకడు వాళ్ళ దగ్గర ఉన్నాడు. మీ గుట్లు మట్లు అన్నీ చెప్పేస్తాడు, మీ ఐడియాలన్నీ చెప్పేస్తున్నాడు. దాంతో వాళ్ళతో ఇబ్బందిగా ఉంది. అమ్మాయి చిత్రసేన కూడా వాళ్ళతో పాటే ఉంది. ఇప్పుడు ప్రధానమైన సమస్య ఏంటంటే, వాడు ఒంటి మీద ఘాట్లు పెట్టుకున్నాడంటే మనం చచ్చిపోతాం. వీడిని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలీదు. మా వల్ల కాదు, నీ బలంతో అవుతుందేమో అని నిన్ను తెప్పించాం అనేసరికల్లా ఈయన ఏమన్నాడు ఉగ్రాక్షుడు, ఏం పర్వాలా, మన దగ్గర రాక్షస బంట్లు ఉన్నారు, తలెత్తకుండా వెళ్తారు అని చెప్పి సైన్యాన్ని నడిపించడం మొదలుపెట్టాడు. ఏకపాదుడు వాళ్ళు కూడా యుద్ధానికి వస్తున్నారు. ముందున్న వాళ్ళు ఎవరు ముందున్న వాళ్ళు తప్పిస్తే వెనక వాళ్ళు ఎవ్వరు కోట వైపుకి తలెత్తి చూడకూడదు. ఇంతలో ఏమైంది, వీళ్ళ కోట దాకా వెళ్ళారు. కోట దాకా వెళ్ళేసరికి ఆ ఏకపాదుడు గొంతు వినపడింది పైనుంచి, ఇదిగో మీ చిత్రసేనని చంపేస్తున్నాను అని చెప్పి. చిత్రసేన, ఆరుద్రుడు, ఏకపాదుడు 3 నిలబడి ఉన్నారు కోట మీద. చూడగలరు.
వాడి నెత్తురు కనపడితే కష్టం. ఈ అమ్మాయిని తరిగి ముక్కలు చేసి కందకంలో పారేస్తానని అరిచి కేకలు పెడుతున్నాడు. దాంతో అందరూ అదిరిపోయారు. ఇంకేముంది, రాజకుమార్తెను చంపేస్తే ఆ రాజకుమార్తెను తమ రాజుకి ఇచ్చి పెళ్లి చేయాలని కదా వాళ్ళకి హింట్ వచ్చేసింది. వీళ్ళందరూ బెదిరితే ఎవ్వరు తలకాయ ఎత్తద్దు అని గట్టిగా అనౌన్స్మెంట్ చేశారు. తలకాయలు ఎత్తకుండా నడవటం మొదలుపెట్టారు ముందుకి. ఇంతలో ఏమైంది, చాలా ఆలఫేసాడని ఏం జరిగిందంటే, ఈ పక్కనే నుంచున్నాడు ఆరుద్రుడు. వాడు ఏం చేశాడు, ఒక తోలు సంచిని ఈ సన్నగా పొట్టిగా ఉండేటువంటి ఏకపాదుడు నెత్తి మీద నుంచి కిందకి దిగేసేసాడు. దిగేసేయటం, ఇగో ఏకపాదుడిని సంచిలో కట్టేసాను, ఏం భయం లేదు వచ్చేయండి అని కేకలు పెట్టాడు. ఉగ్రదత్త వచ్చేసే నేను ఏకపాదుడిని కట్టేశానండి. తలకాయ ఎత్తి చూస్తే ఏముంది, నిలువెత్తున ముసిగేసి ఉన్నాడు ఏకపాదుడు. పక్కనే ముందు చిత్రసేన, అదుగో నాగవర్మ కనపడుతున్నాడని అమ్మాయి ఒక్క దూకు దూకింది. కోట గోడ మీద నుంచి కత్తిపుచ్చుకుని దూకుతుంటే హడిలిపోయారు రాజకుమార్తెను చూసి. ఇక నాగవర్మ మీద పడింది అమ్మాయి. అమ్మాయి ఏం భయస్త్రాలు పెరిగింది కాదు కదా. అక్కడి నుంచి యుద్ధం, వాళ్ళు వీళ్ళు కలిసి. ఇంతలో కరవీరుడు దొరికాడు. రాక్షస బంట్లు పోయి కరవీరుని చంపేశారు. కందుడు యథాశక్తి యుద్ధం చేసి పులిరాయిళ్ళని చాలామందిని మట్టు పెట్టేశాడు. కొంతమంది శరణ్కి వచ్చారు, బట్టలు పేస్తున్నారనమాట వాళ్ళు. ఆ పైన డ్రెస్ వేసుకున్నారు కదా, నీవు ఏది చెప్తే అది వింటామని. అక్కడి నుంచి నాగవర్మ ఆ అమ్మాయి యుద్ధం చేస్తుంటే ఈయన గొప్ప ఉత్సాహం వచ్చింది ఉగ్రాక్షుడికి. బ్రహ్మాండంగా చేస్తున్నావు, మీ కాబోయే అత్తగారు కూడా ఇలాగే కత్తిపుచ్చుకుని దూకింది, నిజంగా క్షత్రియ కన్యం అనిపించావు అని గొప్ప సరదా వచ్చేసింది అనమాట. చాలా ఉత్సాహం వచ్చింది. ఇతను మొట్టమొదట కాంతిసేనని చూశాడు. అట్లా ఆవిడ చేసింది కదా కాన్మతి, మా ఉగ్రదత్తుడి తల్లి. దాంతో ఆయన మంచి ఉత్సాహం వచ్చింది. ఈ పిల్లని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయాడు ఆయన, వాళ్ళ కొడుకు ఇచ్చి చేసుకోవడానికి కోడలుగా. అక్కడి నుంచి ఇతను పరిగెత్తుకుని వెళ్ళేసరికి కానీ నాగవర్మని కాస్త ఇతను కత్తి రాయి విసిరాడు. ఆ లోపలే అమ్మాయి కత్తి విసిరి చంపేసింది. మొత్తానికి భల్లూక రాయిళ్ళందరూ కలిసి ఈ రాక్షసుల సహాయంతో పులిరాయిళ్ళందరినీ అణిచేశారు. ఎంతమంది మనుషులు ఉన్నారో ఆ లోయలో అందరినీ విడుదల చేశారు. అక్కడి నుంచి ఏం చేశారు, సంచిలో మూట కట్టేశారు కదా. మూట కట్టేసరికి వాడు లోపల నుంచి అరుస్తున్నాడు, కేకలు పెడుతున్నాడు ఆ మూటలో నుంచి. అక్కడి నుంచి వాడు ఏం చేశాడు, ఆరుద్రుడు ఒక బంతిలాగా ఈ ఉగ్రదత్తుడి వైపుకి విసిరేసేసాడు ఆ సంచిని. వీళ్ళు రాక్షసులతో ఉన్నారు కదా. ఉగ్రదత్తుడు అన్నాడు, ఇదిగో నిన్ను జ్వాల ద్వీపంలోనే పడేసేస్తున్నాడు, అగ్నిపర్వతానికి ఆహుతైపో, నీకున్న వరంతో మమ్మల్ని భయపెట్టావు, ఇక నువ్వు మమ్మల్ని ఏం చేయలేవని కందుడు ఉగ్రదత్తుడు ఇద్దరు కలిసి ఇలా బాల్ ఆడుతున్నట్టు, బాస్కెట్ బాల్ ఏమేం చేస్తారు, ఒకరి చేతులకు ఒకళ్ళు పాసాన్ చేసుకుంటారు. పాసాన్ చేసి వీళ్ళు మంటను సహించలేరు, మనుషులు కదా, కానీ భల్లూకరాయుడు సహించగలరు. జ్వాలాద్వీపం ద్వాకా అతన్ని తీసుకెళ్ళిపోయి అగ్నిపర్వతంలో ఎత్తి విసిరేసేశారు. ఎప్పుడైతే ఈ ఏకపాదుడు అగ్నిపర్వతంలోకి పడిపోయాడో వెంటనే పులిరాయుళ్ళు అందరూ సరెండర్ అయిపోయారు. ఎక్కడి నుంచిన వాడు అక్కడ డౌన్ అయిపోయారు. కరవీరుణ్ణి నాగవర్మని చంపేశారు. మొత్తం సైన్యం అంతా సరెండర్ అయిపోయింది. సరెండర్ అవగానే ఎక్కడెక్కడ దాక్కున్న మనుషులు, లోపల బానిసలు, లోపల కందకాల్లో తవ్వడానికి వజ్రాలు, వాటిని గనులు, అవి తవ్వేవాళ్ళు, పనిచేసేవాళ్ళు, మంచినీళ్ళు పట్టేవాళ్ళు అందరూ మనుషులే. వాళ్ళందరికీ కూడా కవచాలు వేసి పెట్టారు. ఆ కవచాలు వేసిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎవరెవరు ఏ ఊరు వాళ్ళు కనుక్కొని వాళ్ళందరినీ పడవల్లో కొంతమందిని, పక్షుల మీద కొంతమందిని ఎక్కించి కందుడు మళ్ళీ వెనక్కి పంపించాడు. అప్పటికి 20-30 సంవత్సరాలుగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. 20 ఏళ్ళు అంటే ఉగ్రదత్తుడు పుట్టడానికి ముందు కదా కథ అంతా. 25 ఏళ్ల క్రితం వచ్చి అప్పటికి 25 ఏళ్ళు వాడు అనుకో, ఇప్పుడు 50 ఏళ్ళ వాడు అవుతాడు. వాడు చిన్నపిల్లల్ని తేలా, వాళ్ళు బలశాలుడు, పని చేయగలిగే రైతుల్నే తీసుకొచ్చారు. మొత్తం రైతులందరినీ వెనక్కి షిఫ్ట్ చేశారు. ఓ 2-3 పక్షుల మీద ఎక్కించి ఆరుద్రుడు ఏం చెప్పాడంటే, నాకు వీటి సంగతి అర్థమైంది, అతని ఉద్దేశం కూడా అదే, మిమ్మల్ని అందరినీ కోట దగ్గర రప్పించి ఈ చిత్రసేనాన్ని చంపేస్తానని బెదిరించి ఒళ్ళంతా ఘాట్లు పెట్టుకుని మొత్తం సైన్యాన్ని ఒకేసారి చంపాలని చూశాడు. నేను సమయం కనిపెట్టి వాడి మీద ముసుకేసేసాను కాబట్టి సింపుల్గా ఈజీగా అయిపోయింది. యుద్ధం జయించేశారు. అక్కడి నుంచి అందరూ కలిసి పడవల మీద, తర్వాత ఏమో పక్షుల మీద ఎక్కి జనం అంతా వచ్చేసారు. వచ్చేసాక ఈ ఉగ్రదత్తుడికి చిత్రసేనని ఇచ్చి పెళ్లి చేశారు. ఆ తర్వాత తన మామగారి రాజ్యం సుదర్శనుడి సామంత రాజ్యాన్ని, తన తాతదైనటువంటి కపిలపురాన్ని, ఈ ఉగ్రాక్షుడి యొక్క మొత్తం అడవిని హాయిగా పరిపాలిస్తూ హ్యాపీగా ఉన్నాడు. అయిపోయింది జ్వాలాద్వీపం కథ. చాలా బాగుంది. మనం ఇంటికి ఎన్ని ట్విస్ట్లో. రైట్ అమ్మ గారు, నమస్తే. నమస్తే జయ.